ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాదాసు ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నోచుకొని గ్రామాలని ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బరిలోకి దిగిన ఆంజనేయులు యువకులు మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. అవకాశం ఇస్తే ప్రభుత్వ సహాయంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఉంటాడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, సరేనమ్మా. మనకు సాపదకు ఆదుకునే పర్సన్. నామాపూర్ గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారము. మాదాసు అనిల్ గారికి 1వ నంబర్ బ్యాలెట్ పైన ఉంగరం ఓటు వేసి గెలిపించగలరని నామాపూర్ ప్రజలకి వేడుకుంటున్నా. మాదాసు అనిల్ ఈ గ్రామ వాస్తవుడు, అందుబాటులో ఉండే వ్యక్తి, ఆపదకి అందుబాటులో ఉండి అందరినీ కలుపుకొని ఈ ఊరు డెవలప్మెంట్ సిరిసిల్ల జిల్లాలోని నామాపూర్ గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే మాదాసు అనిల్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని నామాపూర్ ప్రజలకి వేడుకుంటున్నాను. నామాపూర్ గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా యువతకు, వివిధ కుల సంఘాలకు, అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు మాదాసు అనిల్. నేను నామాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. నేను గతంలో నామాపూర్ గ్రామ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన. నామాపూర్ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ కావాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కావాలని గతంలో అనేక పోరాటాలు చేసిన. ఈసారి నాకు ఒక సర్పంచ్గా పోటీ చేసేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఒక్కసారి నన్ను గెలిపిస్తే నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఈ సమస్యలను నన్ను కనుక గెలిపించినట్లయితే ఖచ్చితంగా నేను పరిష్కరిస్తా. ఈ సమస్యలను పరిష్కరించడమే కాకుండా మీకు ఆపదున్నా, సంపత్తున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ప్రతి దాంట్లో నేను ముందుంటా, మీ వెన్నంటి ఉంటా. నేను ఊరిలో పుట్టినటువంటి వ్యక్తిని, ఊరును దాటి వెళ్ళేటటువంటి వ్యక్తిని కాదు. ఈ ఊర్లోనే ఉంటా, మీకు వెన్నంటి ఉంటా అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా యొక్క గుర్తు వచ్చి ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తు పైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆశీర్వదించగలరని వేడుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.